మన తిరుపతి గంగమ్మ జాతరలో ఇలా కుండలు ఎత్తుకొని గుడి చుట్టూ ఎందుకు తిరుగుతారు మీకు తెలుసా? తెలియని వాళ్ళకి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఎవరీవన్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. తిరుపతి గంగమ్మ జాతరలో చాటింపు తర్వాత 6వ వేషమే ఈ సున్నపు కుండల వేషము. సున్నపు కుండల వేషం అంటే కొంతమంది సున్నం పూసుకొని అలంకరించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అసలైన సున్నపు కుండల వేషం అంటే అది వేషం కాదు, మనం కుండల్ని తలపైన పెట్టుకుంటాం కదా, ఆ కుండల్ని సున్నపు కుండలు అంటారు. అమ్మవారిని ఎలానో మనం తలపైన పెట్టుకుని మొయ్యలేం కాబట్టి ఈ సున్నపు కుండలకే పసుపు కుంకుమ పూసి లోపల కర్పూరంతో ఎలిగించిన జ్యోతిని అమ్మవారిగా భావించి భక్తులందరూ తలపైన పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మ మాకు ఏ ఆటంకం ఏ దిష్టి తగలకుండా చూసుకోమని చెప్పి దిష్టి తీసుకుంటారు. సో ఈ సున్నపు కుండల వేషం రోజు అమ్మవారు ఎలా దర్శనం ఇచ్చారన్నది మీరు చూడండి. సో చూశారు కదా అమ్మవారిని. ఈ సున్నపు కుండలు అనేది జాతర రోజులో కాకుండా నార్మల్ డేస్ లో వచ్చినా మీరు కుండలు తలపైన పెట్టుకొని గుడి చుట్టూ తిరగచ్చు. అమ్మవారు పాలెగాని చంపడానికి వేసిన 6 వేషాల వీడియోస్ మీకు ఆల్రెడీ వీడియోస్ ఇచ్చాను కదా, ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయింటే ఇప్పుడే మన పేజ్ లోకి వెళ్ళి అసలు ఏంటి ఆ వేషాలకున్న స్పెషాలిటీ ఏంటన్నది మీరు చూసేయండి. మన తిరుపతి గంగమ్మ జాతరలో ఈ 6 వేషాలు అయిపోయిన తర్వాతే జాతర జరుపుతారు. అసలు ఈ 2026లో జాతర ఎలా జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఇచ్చే ఆ వీడియోస్ అన్ని వెంటనే మీ ముందుకు రావాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈసారి గంగమ్మ జాతర తగ్గేదేలే.